చెప్పండి మీడియా మిత్రులు. మేము అడుగుతా అనుకున్నా మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకు కానీ నాగేంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇవాళ బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సిబిఐ మే మూవ్ టు హయ్యర్. కడిగిన ముద్దు లెక్క బయటకు వచ్చిందట సార్. ఆమె బయటకు వచ్చి అందలేదు కదా, ఇలా కడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి. ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టిరు, ఇప్పుడు ఏంటో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో చిన్న కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పి సిబిఐ నిధుల నుంచి చూసుకోవాలి. లిక్కర్ కేసులో పాల్పడింది అని ఆరోపణ చేశారు కదా, లీగల్ గా టైం పూర్తి కాకముందుకే మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. మీకు దానికి కావచ్చు. సిబిఐ పూర్తిగా విచారణ చేయలేదా, లేకపోతే నెగ్లిజెన్స్ ఏమన్నా? అది నా సిబిఐని అడగాలి, నేనేం చెప్తాను. బీజేపీ ఏం లేదు. ఒకటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనపడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. ఇది కక్ష సాధింపు, అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసినది కూడా ఢిల్లీ గవర్నమెంట్ మీరు కంట్రోల్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు, మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడంలో చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోర్టు ఉన్నాయి. జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాం. మొత్తం జడ్జిమెంట్ ఎడితే నాకు అది ఓపిక లేదు ఆమె గురించి. ఆమెతో ఏం పరపడేది లేదు, ఎందుకు చదవలేదు. ఎవిడెన్స్ లేదని చూసినాం. ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నుంచి వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాం. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాడు. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ. నేనేం భవిష్యవాణి చెప్పడమే కాదు, ఇప్పుడైతే లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నాను నేను. పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఫ్యాన్. ఆయన సినిమాలు మస్తు చూసిన. జనరల్గా అయితే ఆ టైంలో బిజీగా పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా అంటే నాకు రియల్ అయితే లేదు. సైడ్ నుంచి అందరు ఇప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో పిక్నిక్ వేసుకుంటూ వచ్చింది.
కెమెరాల కంటే అడ్డం రాకండి. ఓకేనా అమ్మా మీడియా మిత్రులు? థ్యాంక్ యూ.